ఈరోజు మూడో సంఘమైన పెర్గెంలోని సంఘం గురించి తెలుసుకుందాం. దీని గురించి ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 12 నుంచి 17 వచనాలు చదువుదాం. పెర్గెంలో ఉన్న సంఘము దూతకు ఇలాగ వ్రాయము. వాడి అయిన రెండంచులు గల ఖడ్గము గల వాడు చెప్పు సంగతులు ఏవనగా, సాతాను సింహాసనమున్న స్థలములో నీవు కాపురమున్నావని నేను ఎరుగుదును. మరియు సాతాను కాపురమున్న ఆ స్థలములో నాయందు విశ్వాసి అయి ఉండి నన్ను గూర్చి సాక్షి అయిన అంతిపై వాడు మీ మధ్యను చంపబడిన దినములలో నీవు నా నామమును గట్టిగా చేపట్టి నాయందలి విశ్వాసమును విసర్జింపలేదని నేను ఎరుగుదును. అయినను నేను నీ మీద కొన్ని తప్పిదములు మోపవలసి ఉన్నది. అవేవనగా, విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తినునట్లును, జారత్వము చేయనట్లును, ఇశ్రాయేలీలకు ఉరి ఒడ్డుమని బాలాకునకు నేర్పిన బిలాము బోధను అనుసరించువారు నీలో ఉన్నారు. అటువలనే నికోలాయితుల బోధ అనుసరించువారును నీలో ఉన్నారు. కావున మారు మనసు పొందుము. లేని ఎడల నేను నీ యొద్దకు త్వరగా వచ్చి నా నోటి నుండి వచ్చి ఖడ్గము చేత వీరితో యుద్ధము చేసెదను. సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. జయించువానికి మరుగైయున్న మన్నాను భుజింపనెత్తును, మరియు అతనికి తెల్ల రాతిని ఇత్తును. ఆ రాతి మీద చెక్కబడిన ఒక కొత్త పేరు ఉండును. పొందిన వానికే గాని అది మరి ఎవనికి తెలియదు. సో వివరంగా ఈ వచనాలు మనం అర్థం చేసుకునే ముందు ఈ సంఘానికి కలిగిన భౌగోళిక ప్రాంతం అంటే జాగ్రఫిక్ ఏరియా గురించి తెలుసుకుందాం. ఈ పట్టణము గంభీరమైన ఎత్తు మరియు గరుకు ఉపరితలాన్ని కలిగిన కొండ మీద కట్టబడింది. సారవంతమైన లోయ నేల నుండి 1000 అడుగుల ఎత్తు మీద ఉండింది. ఆ పట్టణపు గోడలు లంబంగా ఉంటాయి. ఒకవైపు తప్ప, లంబంగా అంటే పర్పెండిక్యులర్గా ఉంటాయి. ఒకవైపు మాత్రము నిటారుగా మరియు సన్నగా ఒక మార్గము పైకి కిందకి వెళ్ళడానికి రాకపోకల కోసం ఉంది. ఆ పట్టణ నివాసులు దీనిని అజేయమైన మరియు బలమైన గృహముగా భావించేవారు. సో ఇప్పుడు పెర్గెము అంటే గంభీరమైన ఎత్తు, హైట్ ఆర్ ఎలివేషన్. పెర్గెము అనే పదము గ్రీకులో అర్థం ఏంటంటే వివాహము. ప్రకటన 2వ అధ్యాయము ఈ 13వ వచనంలో సాతాను కాపురమున్న స్థలము అని వ్రాయబడింది. సంఘము సాతాన్ని వివాహమాడిన కాలం అది. అలాగే సాతాను సంఘాన్ని నాశనం చేసిన కాలం కూడా అదే. స్మరణ కాలంలో విఫలమైంది. సో సంఘంలోకి అక్రమంగా జొరబడిన కాలం అది. 323 నుంచి 538 ఏడి వరకు ఈ సంఘ కాలం ఉండింది. అలాగే ఆసియా ఖండంలో అతి గొప్ప విద్యా కేంద్రము ఈ పట్టణంలో ఉండింది. జెউస్ ఆలయం కూడా ఆ పట్టణంలో ఉంది. ఆ జెউస్ ఆలయంలో వాళ్ళు సర్పాన్ని దేవుడిగా కొలిచేవారు. సో అది సర్పదేవుడు అనే ఆ సర్పెంట్ గాడ్కి అంకితం చేసుకున్నారు. పురావస్తు శాస్త్రవేత్తలు, ఆర్కియాలజిస్ట్ ఈ జెউస్ బలిపీఠాన్ని కనుగొన్నారు. దాని మీద జెউస్ సాటర్ అని చెక్కి ఉంది. దాని అర్థము జెউస్ సేవియర్, అంటే జెউస్ ఆ పాము రక్షకుడు అని. ఆ పట్టణపు కాలపు నాటి డబ్బులు, కాయిన్స్, ఆ నాణేల మీద కూడా ఒక స్తంభానికి పాము చుట్టుకుని ఉన్న బొమ్మ ఉండింది. అచ్చంగా ఫార్మసీస్, మెడికల్ షాప్స్ లోగో కలిగి ఉంటాయి చూసారా, అలా. సో అది అన్ని దేవుళ్ళ రాజధాని పెర్గమస్. రోమ్ సామ్రాజ్యంలో అగస్టస్ చక్రవర్తికి గౌరవార్థంగా రోమా సామ్రాజ్యపు న్యాయస్థానము మరియు మొదటి ఆలయము అగస్టస్ చక్రవర్తి గౌరవార్థమై కట్టబడింది. ఆ రోమా చక్రవర్తులు తాము దివ్యత్వం కలిగినట్లు భావించేవాళ్ళు. డివైన్, మేము దేవుళ్ళము అని వాళ్ళు ప్రజల చేత ఆరాధింప చేసుకునేవాళ్ళు. డొమిషియన్ చక్రవర్తి ఆ సామ్రాజ్య పౌరులను చక్రవర్తిని దైవంగా ఆరాధించాలి అని శాసనాన్ని కూడా 1వ శతాబ్దంలో శాసనం చేశాడు. అయితే క్రీస్తు విశ్వాసులు దానిని నిరాకరించారు. ఆ శాసనము విశ్వాసులకు సంక్షోభం కలిగించింది. సూర్యుని ఆరాధనతోనూ, చక్రవర్తి ఆరాధనతోనూ మరియు భ్రష్టమైన బబులోను యాజకులతోనూ ఆ పెర్గెము నిండి ఉండింది. సాతానుని ఆది సర్పము అని ప్రకటన 12వ అధ్యాయం 9వ వచనం చెబుతుంది. పెర్గెం పట్టణము సర్పెంట్ వర్షిప్కి అంకితమైన నగరం. ఈ పెర్గము పట్టణము ప్రాచీన బాబులోను మరియు అన్యరోమ మతతత్వానికి, అలాగే చివరికి పోపుల సామ్రాజ్యానికి కూడా జోడించిన వలయం. ఈ పెర్గెము ఇట్ వాజ్ ఎ లింక్ బిట్వీన్
ఏన్షియంట్ బాబిలాన్, పేగన్ రోమ్ అండ్ పేపల్ రోమ్. ఇప్పుడు వర్స్ బై వర్స్ బైబిల్ స్టడీ స్టార్ట్ చేద్దాం. ప్రకటన 2వ అధ్యాయం 12వ వచనం. ఇక్కడ యేసు యొక్క వర్ణన కనిపిస్తుంది. చదువుదాం. పెర్గములో ఉన్న సంఘపు దూతకు ఇలాగు వ్రాయము, వాడి అయిన 2 అంచులు గల ఖడ్గము గల వాడు చెప్పున సంగతులు ఏవనగా. ఖడ్గము ఈ సందర్భంలో పాప నివారణకై వాడబడుతుంది. అదే ఖడ్గము ప్రకటన 19వ అధ్యాయం 15వ వచనంలో మాత్రము జనులను కొట్టుటకై, అంటే పాపాన్ని వెతికి దాన్ని వారి నుండి తీసేయడానికి కాదు, వారి ప్రవర్తన పరిశీలన కాలంలో మారు మనసు పొందినందున వారు సంహరించడానికి ఆ ఖడ్గం అక్కడ వాడబడింది. ఇప్పుడు ఈ ఖడ్గం అంటే ఏంటో చూద్దాం. హీబ్రూ 4వ అధ్యాయము 12-13 వచనాలు చదువుదాం. హీబ్రూ 4:12-13 వచనాలు. దేవుని వాక్యము సజీవమై బలము గలదై 2 అంచులు గల ఖడ్గము కంటెను వాడిగా ఉండి ప్రాణాత్ములను, కీళ్లను, మూలుగులను విభజించినంత మట్టుకు దూరుచు హృదయం యొక్క తలంపులను, ఆలోచనలను శోధించుచున్నది. మరియు ఆయన దృష్టికి కనబడని సృష్టము ఏదియూ లేదు. మనము ఎవనికి లెక్క చెప్పవలసి ఉన్నదో ఆ దేవుని కన్నులకు సమస్తమును మరుగులేక తేటగా ఉన్నది. ఏం చూస్తున్నాము? ఆయన వాక్యము ఖడ్గము, ఆయన కన్నులు కూడా ఖడ్గము అని తెలుస్తుంది. ఇప్పుడు ప్రకటన 2వ అధ్యాయం 13వ వచనం. సాతాను సింహాసనమున్న స్థలములో నీవు కాపురం ఉన్నావని నేను ఎరుగుదును. మరియు సాతాను కాపురమున్న ఆ స్థలములో నాయందు విశ్వాసి అయి ఉండి నన్ను గూర్చి సాక్షి అయిన అంతిప అనువాడు మీ మధ్యన చంపబడిన దినములలో నీవు నా నామమును గట్టిగా చేపట్టి నా అందలి విశ్వాసమును విసర్జింపలేదని నేను ఎరుగుదును. ఇక్కడ ఏం చూస్తున్నాము? సాతాను సింహాసనమున్న స్థలము, సాతాను కాపురమున్న స్థలము, అంతిపయ అనే వ్యక్తి గురించి కూడా కనిపిస్తుంది. సో యేసు ప్రభు భూలోకానికి వచ్చిన పర్పస్ ఏంటి? ఆయన తన రాజ్యాన్ని స్థాపించడానికి, సాతాను రాజ్యాన్ని కూల్చడానికి. సాతాను యేసుని శోధించినప్పుడు ఎత్తైన పర్వతానికి తీసుకెళ్ళి ప్రపంచ రాజ్యాలను చూపించి నాకు నమస్కరిస్తే ఇవన్నీ నీకు ఇస్తాను అన్నాడు. కానీ యేసు ప్రభు నిరాకరించారు. ఈ రోమా చక్రవర్తుల ద్వారా సాతాను పనిచేయడానికి కారణం ఏంటంటే అవే రాజ్యాల్ని ఆ చక్రవర్తులకు ఆఫర్ చేసినప్పుడు వాళ్ళు దాన్ని అంగీకరించారు. కాన్స్టంటైన్ కాలంలో బిషప్స్ ఆఫ్ రోమ్కి సాతాను రాజ్యాలను ఆఫర్స్ చేయగా వాళ్ళు స్వీకరించుకున్నారు. ఇప్పుడు పెర్గము ద్వారా అన్యమత రోమా నుండి పోపుల సామ్రాజ్యానికి సాతాను సింహాసనము బదిలీ అయింది. ఎలాగనేది మనం తెలుసుకుందాం. దానియేలు గ్రంథంలో నెబుకద్నెజరుని గురించి విన్నారు కదా. అతడు నియో బాబిలాన్ ఎంపైర్ని స్థాపించాడు. దాన్ని బాబేలు గోపురం ఉన్న బబులోను లాగా చేయాలని, అంటే టవర్ ఆఫ్ బేబుల్ లాగా ప్రసిద్ధి చేయాలని, అతని మతాన్ని విస్తరించడానికి పాలిఎథిస్టిక్ గ్రూప్ ఆఫ్ మ్యాజై అండ్ అస్ట్రాలజర్స్, అంటే అన్యమత బహుదేవత ఆరాధన సమూహానికి చెందిన జ్యోతిష్కులను, పూజారులను కూడా కలిగి ఉన్నాడు. దానియేలు 2వ అధ్యాయం 2వ వచనంలో కోరెషు రాజు బబులోను జయించినప్పుడు బబులోను రాజ్యం కూలిపోయింది. అతని మతము జోరాస్ట్రియనిజం, అంటే ఏకేశ్వరోపాసన యొక్క మతం, అంటే దేవుడు ఏక ఈశ్వరుడు అని వారి నమ్మకం. అయితే ఈ సైరస్ లేదా కోరేషు, ఇంగ్లీష్లో సైరస్, ఈ కోరేషు రాజు ఆశ్చర్యంగా అన్ని మతాల పట్ల సౌమ్యుడిగా ఉండేవాడు. బబులోనులో బందీలుగా ఉన్న అన్ని దేశాలకు చెందిన మతపరమైన స్వేచ్ఛని ఇచ్చాడు. ఎప్పుడైతే కోరేష్ రాజు బబులోను స్వాధీనం చేసుకున్నాడో అతడు జోరాస్ట్రియన్ కాబట్టి అప్పటి వరకు ఉన్న ఆ బబులోను అన్య దేవతల యాజకులు, ఆ పేగన్ ప్రీస్ అక్కడి నుంచి ప్రాణభయంతో చంపుతాడని పారిపోయారు. సో ఎక్కడికి పారిపోయారు అంటే ఏషియా మైనర్, ఆసియా ఖండంలో ఉన్న పెర్గము పట్టణంలోకి పారిపోయారు. అక్కడ ఆ బబులోను ఆరాధనని వాళ్ళు స్థాపించారు. కోరేష్ రాజు 539 బీసీలో బబులోని స్వాధీనం చేసుకున్నాడు. 520 బీసీలో దర్యావేషు రాజు కాదు, ఇతడు మొదటి దర్యావేషు రాజు. ఇతడు బహుదేవత ఆరాధించే యాజకులను చాలామందిని సంహరించాడు.
మరియు మాదియా పర్షియా రాజ్యంలో మిగిలి ఉన్న ఆ బబులోను యాజకులను అనేకులను కూడా ఊచుకోతగా కోశాడు అని చరిత్ర చెప్తోంది. అప్పుడు మిగిలిన వారు పెర్గేముకి పారిపోయారు. అక్కడ ఆ మతాన్ని మరలా కొనసాగించారు. 482 బీసీలో ఆర్టెక్సీస్ రాజు తన పాలనలో అనేక బబులోను యాజకులను సంహరించాడు. అయినా సరే ఆ మతం మిగిలింది, కొనసాగింది. ఆ బహుదేవులను నాశనం చేశాడు. హీ డిస్ట్రాయిడ్ దేర్ గాడ్స్. ఆ విగ్రహాలని కాల్చి నీలమట్టం చేశాడు. మర్దోక్ అనే సూర్యదేవుని ప్రతిమలను కరగొట్టాడు. హీ మెల్టెడ్ ద ఇమేజెస్ ఆఫ్ సన్ గాడ్ మర్దోక్. సో ఇతని కాలంలో కూడా మరొకసారి బహుదేవత ఆరాధికులు ఆ యాజకులు పెర్గములోకి పారిపోయారు. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ప్రతిసారి కూడా వీళ్ళు పెర్గములోకి పారిపోతున్నారు. అక్కడికి పారిపోతూ వారి మతాన్ని కూడా అక్కడికి తీసుకుపోతున్నారు. 67 బీసీలో పాంపే చక్రవర్తి రోమా సామ్రాజ్యానికి మిత్రాయిజం ప్రధానమైన మతంగా చేశాడు. మిత్రాయిజం అంటే సూర్య దేవునికి ఆరాధన, సన్ గాడ్ వర్షిప్. అతను రోమా సైనికుల దళాలకి కూడా మిత్రాయిజం ప్రధాన మతంగా చేశాడు. డేగలు సూర్యదేవుని మిత్ర చిహ్నంగా స్వీకరించుకున్నారు. ఈగల్స్ ఆఫ్ రోమ్. ఇదంతా కూడా ఫ్రాన్స్ కూమో పుష్కలమైన చారిత్రక ఆధారాలతో ఆయన నమోదు చేశాడు. రోమ్ తన మతాన్ని సంస్కృతిని పెర్గెము నుండి పొందిందని పుష్కలమైన ఆధారాలు చరిత్రలో నమోదు చేశాడు చరిత్రకారుడైన ఫ్రాన్స్ కూమో. ఇప్పుడు 1 పేతురు 5వ అధ్యాయం 13వ వచనంలో పేతురు గారు రోమును బబులోనుగా సంబోధిస్తున్నారు. బబులోను మతము పెర్గమునకు బదిలీ అవ్వగా పాంపే చక్రవర్తి ద్వారా రోమా సామ్రాజ్యానికి బదిలీ అయ్యింది. ఈ అన్యమత పేగన్ రోమ్ ఈ భ్రష్ట మతాన్ని పెర్గము ద్వారా పేపల్ రోమ్ అంటే పోపుల సామ్రాజ్యానికి బదిలీ చేసింది. కాన్స్టంటిన్ చక్రవర్తి అన్య రోమా సామ్రాజ్యానికి చక్రవర్తి. పెర్గములో స్థాపించిన మతాన్ని సంఘానికి అర్పించగా సంఘము ఆ బబులోను మతాన్ని స్వీకరించింది. బబులోను యాజకత్వంతో పాటు ఆ అన్యమత లక్షణాలన్నీ కూడా స్వీకరించుకున్నారు. సో ప్రాచీన బాబులోను నుండి పెర్గములోకి, పెర్గమం నుండి అన్యమత రోమా సామ్రాజ్యంలోనికి, మరి అన్యమత రోమా సామ్రాజ్యం నుండి అదే పెర్గము ద్వారా పోపుల సామ్రాజ్యానికి ఈ మతం బదిలీ చేయబడింది. సో పెర్గము విశేషమైనది. ఇక్కడ సాతాను సింహాసనం ఉంది అని వాక్యం పలుకుతుంది. పెర్గము కాలంలో క్రైస్తవులు సాతాను హెడ్ క్వార్టర్స్లో నివసించారు. పాపపు పురుషుడు అధర్మం యొక్క రహస్యము అక్కడే బయలుదేరాయి. ఇప్పుడు ప్రకటన 13వ అధ్యాయం 1-2 వచనాలు చదువుదాం. మరియు 10 కొమ్ములను 7 తలలను గల యొక్క క్రూర మృగము సముద్రంలో నుండి పైకి వచ్చట చూచితిని. దాని కొమ్ముల మీద 10 కిరీటములను, దాని తలల మీద దేవదూషణకరమైన పేర్లు ఉండెను. నేను చూసిన ఆ మృగము చిరుతపుల్ని పోలి ఉండెను. దాని పాదములు ఎలుకబంటి పాదములు వంటివి, దాని నోరు సింహపు నోరు వంటిది. దానికి ఆ ఘట సర్పము తన బలమును, తన సింహాసనమును, గొప్ప అధికారమును ఇచ్చెను. ఇక్కడ చెప్పబడిన క్రూర మృగము పేపసి. ఇదివరకు లెసన్స్లో మనం స్టడీ చేస్తాము. సో ఈ పేపసికి సాతాను తన బలమును, తన సింహాసనమును, గొప్ప అధికారం కూడా ఇచ్చెను అని వ్రాయబడింది. సో పెర్గములో ఏముంది? సాతాను సింహాసనము, మృగము పేపసి. ఎవరికి ఇచ్చాడు? సో పేపసికి ఇచ్చాడు. సో పెర్గములో ఏముంది? సాతాను సింహాసనము. అది అన్య రోమా నుండి పేపల్ రోమాకి బదిలీ అయింది అకార్డింగ్ టు రెవల్యూషన్ 2:13. ఇది ఎలా జరిగిందో తెలుసుకుందాం. ఎల్ఎన్ వైట్ గారు గ్రేట్ కాంట్రవర్సీ పేజెస్ 49-50లో చెప్పారు. దాని సారాంశం, మొదట్లో మెల్లమెల్లగా రహస్యంగా నిశ్శబ్దంలో, ఆ తర్వాత బహిరంగంగా అది బలంగా పెరిగి మానవుల మనస్సుల నియంత్రణను పొందింది. అధర్మం యొక్క రహస్యము, మిస్టరీ ఆఫ్ ఇనిక్విటీ, దాని మోసపూరితమైన మరియు దైవదూషణ పనిని ముందుకు తీసుకు వెళ్ళింది. ఇంపర్సెప్టిబ్లీ అంటే అస్పష్టంగా దాదాపు అన్ని అన్యమత ఆచారాలు క్రైస్తవ్య సంఘంలోకి ప్రవేశించాయి. స్ముర్ణ కాలంలో కాంప్రమైజ్ అండ్ కన్ఫార్మిటీ కొంతకాలం నిరోధించబడింది. అయితే 313 ADలో ఈడిక్ట్ ఆఫ్ మిలాన్ శాసనం ద్వారా హింస ముగిసింది. క్రైస్తవ్యము రాజదర్బార్లోనికి అంటే రాయల్ కోర్ట్స్లోకి, రాజభవనాల్లోకి కూడా ప్రవేశించింది.
క్రీస్తు యొక్క సరళత, అంటే ది సింప్లిసిటీ ఆఫ్ జీసస్ అండ్ హిస్ అపోసల్స్, అది ఆ వినయపూర్వకమైన ఆ గుణాలు, ఆ సరళతని ప్రక్కన పెట్టింది సంఘము. మరియు దేవుడు కోరుకున్న వాటి స్థానంలో మానవ సిద్ధాంతాలు మరియు సాంప్రదాయాలను రీప్లేస్ చేసింది, భర్తీ చేసింది. 4వ శతాబ్దపు ప్రారంభ దశలో కాన్స్టంటిన్ యొక్క నామమాత్రపు మార్పిడి, నామినల్ కన్వర్షన్, సంఘంలోని వారికి గొప్ప ఆనందం కలిగించింది. అతనిది నామమాత్రపు మార్పిడి మాత్రమే, అది వీరికి ఆనందం కలిగించింది. ప్రపంచము నీతి అనే వస్త్రంతో కప్పబడిని సంఘంలోకి ప్రవేశించింది. The world was cloaked with the form of righteousness walked into the church. అప్పటి నుండి అవినీతి పని వేగంగా అభివృద్ధి చెందింది. అన్యమతవాదము ఓడిపోయినట్లు కనిపిస్తూ విజేతగా మారింది. ఆ ఆత్మ సంఘాన్ని నియంత్రించింది. దట్ స్పిరిట్ కంట్రోల్డ్ ద చర్చ్. ఆ సిద్ధాంతాలు, వేడుకలు మరియు మూఢనమ్మకాలు క్రీస్తు అనుచరుల విశ్వాసము మరియు ఆరాధనలో చేర్పబడ్డాయి. ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి? ప్రాచీన బబులోన్ నుండి వచ్చాయి. ప్రకటన 17వ అధ్యాయంలో బబులోన్ని వేశ్య అని వాక్యం పలుకుతుంది. ఇది యాదృచ్ఛికం కాదు, ఎందుకంటే ప్రాచీన బబులోన్లో నుండి ఒక అన్బ్రోకెన్ లింక్, అంటే విరిగిపోనటువంటి వలయం కలిగిన ఆ బంధము పెర్గము నుండి అన్యరోమాకి మరియు అన్యరోమా నుండి అదే పెర్గమము ద్వారా పేపల్ రోమ్కి బదిలీ చేయబడింది. డేవిడ్ హంట్ రాసిన గ్లోబల్ పీస్ పేజెస్ 106 నుంచి 107లో ఈ విధంగా చెప్పాడు. కాన్స్టంటైన్ చక్రవర్తి తెలివైన మిలిటరీ కమాండర్. మతపరమైన ఐక్యత లేకుండా రాజకీయ స్థిరత ఉండదు అని అర్థం చేసుకున్నాడు. భవిష్యత్తు ప్రపంచానికి అన్యమతవాదం మరియు క్రీస్తు మతం మధ్య ఐక్యత అవసరము. అది ఎలా నెరవేరుతుంది? సామ్రాజ్యానికి, బహుళ సంస్కృతికి, సమాజంలోని ప్రతి పౌరుడిని ఆకర్షించే ఒక క్రైస్తవ మతము సామ్రాజ్యానికి అవసరం. సామ్రాజ్యంలో అంతర్గత శాంతిని తీసుకురావడానికి క్రైస్తవ మతానికి అధికారిక హోదా ఇవ్వడం సరిపోదు. అన్య మతస్థులు తమ పాత నమ్మకాలు మరియు ఆచారాలను వదులుకోకుండా మతం మార్చుకునేలా క్రైస్తవ మతం మార్పు చెందవలసి వచ్చింది. కాన్స్టంటైన్ స్వయంగా ఈ ప్రయోజనాన్ని ఉదాహరించాడు అని రాశారు. సో ఇది పెర్గమం సంఘం కాలం, ప్రపంచ సంఘంలోకి ప్రవేశించిన కాలము మరియు సంఘము రాష్ట్రంతో ముడిపడిన కాలం. హెన్రీ కార్డినల్ న్యూమన్ ఈ విధంగా చెప్పాడు. యూసిబియస్ ద్వారా అనేక మారులు కాన్స్టంటైన్ అన్య మతస్థులకు కొత్త మతాన్ని సిఫారసు చేయడానికి వారు తమకి తాముగా అలవాటు చేసుకున్న ఆభరణాలను అందులోకి మార్చారని మనకు వివిధ మార్గాల్లో యూసిబియస్ చెప్పారు. ప్రొటెస్టెంట్స్ రచయితల చిత్తశుద్ధి మనలో చాలామందికి సుపరిచితం, అయితే ఆ విషయంలోకి వెళ్ళడం అనవసరం అన్నాడు. అలాగే ఆలయాలను ప్రత్యేక సాధువులకు, అంటే మంక్స్కి అంకితం చేశారు. చెట్ల కొమ్మలు, ధూపము, దీపాలు మరియు కొవ్వొత్తులతో ప్రత్యేకమైన సందర్భాలకు ఆలయాన్ని ఉపయోగించారని, అనారోగ్యం నుండి కోలుకున్నప్పుడు ప్రతిజ్ఞ ద్వారా కానుకలు, పవిత్ర జలము, హోలీ వాటర్, ఆశ్రమాలు, పవిత్ర రోజులు మరియు ఋతువులు, క్యాలెండర్స్ ఉపయోగము, ఊరేగింపులు, క్షేత్రాలపై ఆశీర్వాదాలు, పవిత్ర వస్త్రాలు, గుండు గొరిగించుకోవడం, వివాహంలో ఉంగరం, తరువాత తేదీల్లో చిత్రాలు, ఈక్లిసియాస్టికల్ చార్ట్స్ అంటే మతపరమైన చార్ట్స్, కైరీ ఎలిసన్ అంటే కథోలికులు లిట్నీ చెప్పుకుంటారు, లార్డ్ హ్యావ్ మర్సీ అని, దాని అర్థం అదే అనమాట, ఆ ప్రార్థనని. ఇవన్నీ కూడా ఈ అన్యమత మూలాలు. సంఘము దత్తత ద్వారా అవి పవిత్రమైనవి అని హెన్రీ కార్డినల్ న్యూమన్, అతను ఇంతకుముందు యాంగ్లికల్ చర్చ్కి సంబంధించిన వ్యక్తి, అక్కడి నుంచి రోమన్ కథోలిసిజంకి మార్పిడి చెందిన తర్వాత అతను వ్రాసిన మాటలు ఇవి. ప్రొటెస్టెంట్స్ కాదు ఈ విషయాలు చెప్పింది. నెక్స్ట్ వచనంలోకి వెళ్దాం. ప్రకటన 2వ అధ్యాయం 13వ వచనం చదువుదాం. ఇక్కడ కూడా మరొకసారి సాతాను సింహాసనాన్ని చూస్తున్నాం. సాతాను సింహాసనం ఉన్న స్థలములో నీవు కాపురమున్నావని నేను ఎరుగుదును, మరియు సాతాను కాపురమున్న ఆ స్థలములో నా యందు విశ్వాసి అయి ఉండి నన్ను గూర్చి సాక్షి అయిన అంతిపైన వాడు మీ మధ్యన చంపబడిన దినములలో నీవు నా నామమును గట్టిగా చేపట్టి నా అందలి విశ్వాసమును విసర్జింపలేదని నేను ఎరుగుదును. 3వ విషయమైన అంతిపైన చూస్తున్నాం.
పెర్గెములో కొద్దిమంది నమ్మకమైన వ్యక్తుల్లో ఒకరు. డొమిషియన్ చక్రవర్తి హింసకాలంలో హత్య చేయబడిన వ్యక్తి. అతన్ని బాగా ఎర్రగా కాలుతున్న ఇత్తడి పాత్రలో కాల్చి చంపారు. హీ వాజ్ బేక్డ్ టు డెత్ అని రాసింది. ఇతడు చివరి వరకు కూడా దేవునికి నమ్మకంగా ఉన్న వ్యక్తి. యురియా స్మిత్ గారు అంతిపయ అంటే ఇంగ్లీష్లో యాంటీపాస్ అని రాసింది కదా. యాంటీ అంటే వ్యతిరేకత, పా అంటే పోప్, ఫాదర్, పోప్స్ని ఫాదర్స్ పప్పా అంటారనమాట. సో అంతిపా అంటే ఈ పోపులని వ్యతిరేకించిన గుంపు అంతిపాస్ అని ఆయన గ్రంథంలో ఆయన రాశారు. సో ఈ రెండు విధాలా చూసినా కూడా ఈ అంతిపయ భ్రష్టమతాన్ని వ్యతిరేకించిన వ్యక్తి. చివరి వరకు కూడా ఆయన విశ్వాసాన్ని పోగొట్టుకొని వ్యక్తులు. ఇప్పుడు ప్రకటన 2:14 చదువుదాం. అయినను నేను నీ మీద కొన్ని తప్పిదములు మోపవలసి ఉన్నది. అవి ఏవనగా, విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తినునట్లునో జారత్వము చేయునట్లునో ఇజ్రాయేళ్లకు ఉరియొడ్డమని బాలాకునకు నేర్పిన బిలాము బోధను అనుసరించువారు నీలో ఉన్నారు. 3 విషయాలు చూస్తున్నాం: విగ్రహారాధన, జారత్వము, బిలాము బోధ. చరిత్రను చూస్తే సాతాను దేవుని ప్రజలను నాశనం చేయడానికి 2 విధానాలు వాడాడు. ఒకటి హింస, దట్ ఇస్ పర్సిక్యూషన్. రెండోది ఇన్ఫిల్ట్రేషన్, సంఘంలో అక్రమంగా జొరపాటు. మొదటి యోహాన్లో కయ్యను దుష్టుడు అని వ్రాయబడింది. కయ్యను సోదరుడైన హేబెల్ను చంపాడు. సాతాను కయ్యను ద్వారా హేబెల్ని చంపి సమస్య తీరిపోయింది అనుకున్నాడు. కానీ విశ్వాసులందరినీ చంపలేకపోయాడు. సో ప్లాన్ ఏ ఫెయిల్ అయినందున నోవా సమయంలో వరదకి ముందు విశ్వాసులు అందరినీ చంపకుండా వాళ్ళని కయ్యని సంతతితో వివాహం ఆడేలాగా చేశాడు. అందుకే దేవుని కుమారులు మనుషుల కుమార్తెలను వివాహం ఆడారు అన్న విషయాన్ని మనం చదువుతాము. కయ్యను దేవుని నిరాకరించి తిరస్కరించి దేవుని సన్నిధి నుంచి వెళ్ళిపోయిన వ్యక్తి. విశ్వాసులను దేవుని కుమారులు వివాహం ఆడారు. ఆ విధంగా పరిశుద్ధమైన ఆ ప్రజలు మలిన పడ్డారు. విత్తనం కలుషితమైంది, దేవుని కోపాగ్నికి గురయ్యారు. వాక్యంలో బిలాము గురించి చూస్తున్నాము. సో మనం బిలాం గురించి తెలుసుకోవాలి. సంఖ్యాకాండము 22:3 చూద్దాం. జనము విస్తారముగా ఉన్నందున మోయాబీయులు వారిని చూచి మిక్కిలి భయపడిరి. మోయాబీయులు ఇజ్రాయిళ్లకు జంకిరి. ఇజ్రాయెల్ ప్రజలు పెరిగిపోతున్నారని గమనించి వీరి మతము, వీరి జాతి వీరి నుండి పోతుందనే భయంతో మోయాబు రాజు అయిన బాలాకు ఇజ్రాయెల్ ప్రజలను శపించమని బిలాముని పిలిపిస్తాడు. సంఖ్యాకాండము 22-25 చదివితే అక్కడ బిలాము ఇజ్రాయెల్ని శపించలేను, వారు దేవుని ప్రజలు, వాళ్ళకు దోషరహితులు, వాళ్ళు పాపం చేసి తప్ప వారు దేవుడు వాళ్ళని శపించరు అని చెప్తాడు. సో రాజుకి ఒక ఐడియా ఇస్తాడు. మోయాబీ స్త్రీలతో వీరు పాపం చేస్తే అప్పుడు దేవుని శాపానికి గురవుతారు, శపించవచ్చు అంటాడు. ఇజ్రాయెల్ని దేవుడు మోయాబీ స్త్రీలతో వివాహాలు చేసుకోవద్దని హెచ్చరించారు. సో సంఖ్యాకాండము 25 మొదటి 3 చూద్దాం. ఇజ్రాయేలు షిత్తీములో దిగి ఉండగా ప్రజలు మోయాబు రాండ్రతో వ్యభిచారము చేయసాగిరి. ఆ స్త్రీలు తమ దేవతల బలులకు ప్రజలను పిలువగా వీరు భోజనము చేసి వారి దేవతలకు నమస్కరించిరి. అట్లు ఇజ్రాయేలీయులు బయల్పోరియాతో కలుసుకొనినందున వారి మీద యెహోవా కోపము రగులుకొనెను. సో ఏం చేశారు? వ్యభిచారం చేశారు, విగ్రహారాధన చేశారు, సేమ్ పెర్గములో లాగా. సో ఇదే విధంగా పేపసీ కూడా సంఘంలోనికి విగ్రహారాధనని క్రైస్తవ్యంలోకి పరిచయం చేసి ఆధ్యాత్మిక వ్యభిచారాన్ని, ఆధ్యాత్మిక జారత్వాన్ని కలుగచేసింది. సో సంఖ్యాకాండము 31:7-8 చూస్తే అక్కడ బిలాము ఏ విధంగా చంపబడ్డారో రాసింది. చదువుదాం. యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు వారు మిద్యానీయులతో యుద్ధము చేసి మగవారిని అందరినీ చంపిరి. చంపబడిన ఇతరులు కాక మిద్యాను రాజులను, అనగా మిద్యాను 5 రాజులైన ఎవిని, రెకెమును, సురును, హూరును, రేబను చంపిరి. బెయోరు కుమారుడిన బిలామును ఖడ్గముతో చంపిరి.
ఖడ్గం గురించి ప్రకటన 13వ అధ్యాయం 10వ వచనంలో ఈ విధంగా వ్రాయబడింది. ఎవడైనను చెరపట్టవలనని ఉన్న ఎడల వాడు చెరలోనికి పోవును. ఎవడైనను ఖడ్గము చేత చంపిన ఎడల వాడు ఖడ్గము చేత చంపబడవలెను. ఈ విషయంలో పరిశుద్ధుల ఓర్పును విశ్వాసమును కనబడును. సంఖ్యాకాండము 25వ అధ్యాయంలో 4వ వచనం నుండి చూస్తే దేవుడు ఆజ్ఞాపించిన విధంగా అలా వ్యభిచరించిన వారందరినీ కూడా ఖడ్గంతో చంపారు. కాబట్టి ఈ బిలాము కూడా ఖడ్గంతో చంపబడ్డాడు. ఇప్పుడు ప్రకటన 2వ అధ్యాయం 15వ వచనం చూద్దాం. అటువలనే నికోలాయితుల బోధ అనుసరించేవారు నీలో ఉన్నారు. నికోలాయిత సిద్ధాంతము మనం స్మరణ సంఘంలో తెలుసుకున్నాం. స్మరణ సంఘము వారిని అసహించుకుంది, కానీ పెర్గేమో వీరిని అనుసరించింది అని వాక్యం పలుకుతుంది. 2 తిమోతి 3వ అధ్యాయం 12వ వచనం చదువుదాం. క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతుక ఉద్దేశించు వారందరూ హింస పొందుదురు. హింస ఎందుకు సంఘం అనుభవించాల్సి వస్తుంది? ఈ వాక్యం మనకి స్పష్టంగా తెలుపుతుంది. యోహాను 17వ అధ్యాయం 14వ వచనం చదివితే యేసు ప్రభు ఇలా చెప్తున్నారు, నేను లోక సంబంధిని కానట్లు వారును, అంటే శిష్యులు కూడా లోక సంబంధులు కారు కనుక లోకము వారిని ద్వేషించును అని చెప్పారు. ఇప్పుడు యాకోబు 4వ అధ్యాయం 4వ వచనం చూద్దాం. వ్యభిచారిణులారా, ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరుగరా? కాబట్టి ఎవడు ఈ లోకముతో స్నేహము చేయగోరునో వాడు దేవునికి శత్రువగును. మరి పెర్గములో ప్రపంచికత ఉందా? ఇప్పుడు సంఘం ఎందుకు హింసించబడట్లేదు? ప్రపంచతనము సంఘంలో ఇప్పుడు ఉంది. కాబట్టి యేసు ఏమంటున్నారు? ప్రకటన 2వ అధ్యాయం 16వ వచనం చదువుదాం. కావున మారు మనస్సు పొందుము, లేని ఎడల నేను నీ యొద్దకు త్వరగా వచ్చి నా నోటి నుండి వచ్చి ఖడ్గము చేత వీరితో యుద్ధము చేసేదను. బిలాము పరివర్తన చెందినందున ఖడ్గము చేత చంపబడ్డాడు. మరి జారత్వం చేసిన పేపసీకి ఖడ్గం తగిలిందా? ప్రకటన గ్రంథం 13వ అధ్యాయం 3వ వచనం తగిలింది అని చెప్తాను. అందుకే ప్రకటన 2వ అధ్యాయం 12వ వచనంలో క్రీస్తు ఖడ్గము గురించి వ్రాయబడింది. సో ఖడ్గాన్ని పాప నివారణగా వాడకపోతే అదే ఖడ్గం మనల్ని నాశనం చేస్తుంది. ఆ విషయాన్ని దేవుడు మనకి నేర్పిస్తున్నారు. పెర్గము సంఘానికి ఇప్పుడు దేవుడు అందమైన వాగ్దానాలు ఇచ్చారు. అవి ఏంటో చదువుదాం. ప్రకటన 2వ అధ్యాయం 17వ వచనం. సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. జయించిన వానికి మరుగయున్న మన్నాను భుజింపనిత్తును, మరియు అతనికి తెల్ల రాతిని ఇత్తును. ఆ రాతి మీద చెక్కబడిన ఒక కొత్త పేరు ఉండును. పొందిన వానికే గాని అది మరి ఎవనికి తెలియదు. 3 విషయాలు చూస్తున్నాం. దాచబడిన మన్నా, తెల్ల రాయి, రాతి మీద చెక్కబడిన కొత్త పేరు. సో మన్నా అంటే ఏంటి? ఆధ్యాత్మికంగా అది దేవుని వాక్యము, యేసు ప్రభువు మరియు ఆయన వాక్యము. యోహాను 6వ అధ్యాయంలో ఆ విషయం స్పష్టంగా వ్రాయబడింది. యేసు ప్రభు వాక్యమై ఉన్నాడు, ఆ వాక్యము శరీరధారి ఆయను అని రాసింది. ద వర్డ్ బికేమ్ ఫ్లెష్. సో యోహాను 6:54లో ఎవరైతే నా శరీరాన్ని భుజిస్తారో వారికి నిత్య జీవము అన్నారు. మరి యేసు ప్రభు శరీరాన్ని ఎలా తినాలి? ఆయన వాక్యాన్ని మనం చదివి మన జీవితంలో అది దాన్ని అవలంబించినప్పుడు ఆ వాక్యం మనలో సమ్మిళితం అయినట్లు, అసిమిలేట్ అయినట్లు. మానవుడు రొట్టె వలన కాక దేవుని నోటి నుండి వెలువడు ప్రతి మాట వల్ల జీవిస్తాడు అని వాక్యం పలుకుతుంది. ఇది ఫస్ట్ అప్లికేషన్. ఇప్పుడు రెండవది దాచబడిన మన్నా. ఎక్కడ దాచబడి ఉంది? దేవుడు మందసంలో మన్నాని దాచి ఉంచారు. ఆర్క్ ఆఫ్ ది కవెనెంట్లో మన్నా దాచబడి ఉంది అని లేఖనాలు చెబుతున్నాయి. ఇప్పుడు ఆ మందసము పరలోకంలో ఉంది. అనేక మార్లు ప్రకటన గ్రంథంలో యోహాను గారు మందసాన్ని పరలోకంలో ఉన్నట్టుగా చూశారు. మరి ఆ దాచబడిన మన్నాని పెర్గము సంఘం వారు జయించిన ఎడల ఆ మన్నాని వారు భుజింపనిత్తును అంటున్నారు దేవుడు. ఎందుకంటే వాక్యమైన యేసుక్రీస్తుని వారు సమ్మిళితం చేసుకున్నారు. వారు క్రీస్తుతో ఐక్యమయ్యారు. క్రీస్తు వాక్యము వాళ్ళ రక్తముతో మిళితమైంది. సో ఆయన స్వభావాన్ని వీరు ప్రవర్తన ద్వారా ప్రదర్శించారు. లోకరీతిగా అంటారు కదా, అది వాడి రక్తంలో ఉందిరా అందుకే ఇలా ఉన్నాడు అంటారు కదా. అలా ఎల్ఎన్ జి వైట్ గారు ఒక దర్శనంలో చూసిన విషయాన్ని టెస్టిమోనీస్ ఫర్ ద చర్చ్ వాల్యూమ్ 1 పేజెస్ 69 and 70లో రాసిన విషయాన్ని సారాంశం చెప్తాను.
ఆవిడ చెప్తున్నారు, ఇక్కడ అంటే పరలోకంలో ఒక స్వచ్ఛమైన వెండితో చేసిన భోజనపు బల్ల చూశాను. అది ఎన్నో మైళ్ళ పొడవుగా, నా కళ్ళకి అంతు పట్టినంత పొడవుగా ఉంది. జీవవృక్ష ఫలాలు, అంజురపు పళ్ళు, దానిమ్మ పళ్ళు, బాదం పళ్ళు, ద్రాక్ష పళ్ళు, ఇంకా నాకు తెలియని అనేక పండ్లు ఆ బల్ల మీద చూశాను. యేసు ప్రభుని ఆ పళ్ళు నన్ను తిననివ్వమని అడిగాను. ఆయన, ఇప్పుడు కాదు, ఈ పళ్ళు ఇక్కడ తిన్నవారు భూలోకానికి తిరిగి వెళ్ళలేరు. కానీ నువ్వు విశ్వాసంగా ఉన్నట్లయితే జీవవృక్ష ఫలముతో పాటు జీవజలపు ఊట నుండి కూడా నీరు త్రాగనిస్తాను. నువ్వు ఇప్పుడు తిరిగి వెళ్ళి నేను బయలుపరిచిన దాన్ని ఇతరులకు తెలుపమని చెప్పారు. దేవదూత నన్ను జాగ్రత్తగా సౌమ్యంగా మరలా నన్ను ఈ చీకటి ప్రపంచంలో వదిలిపెట్టారు. కొన్నిసార్లు ఈ భూమి మీద ఉండాలనిపించట్లేదు. భూమి మీద ఉన్నవన్నీ నీరసంగా కనిపిస్తున్నాయి. మందకొడిగా, చీకటిగా, నీరసంగా, ఇక్కడ చాలా ఒంటరిగా అనిపిస్తుంది. ఎందుకంటే ఈ ప్రపంచం కన్నా మెరుగైన భూమిని చూసినందున. ఓ దట్ ఐ హ్యాడ్ వింగ్స్ లైక్ అ డవ్, దెన్ వుడ్ ఐ ఫ్లై అవే అండ్ బీ ఎట్ రెస్ట్. పావురం వల్ల రెక్కలు ఉన్నట్లయితే ఎగిరిపోయి విశ్రాంతి తీసుకుంటాను అన్నారు. ఆవిడ పరలోకం కోసం తప్పించారు. ఇప్పుడు ప్రకటన 2:17 ఇంకో వాగ్దానం చూస్తున్నాం. తెల్ల రాయి, ఆ తెల్ల రాయి మీద కొత్త నామము. నామం అంటే ఏంటి? వాక్య ప్రకారం నామం అంటే క్యారెక్టర్, స్వభావము లేదా గుణము. క్రొత్త నామం గురించి యాకోబు చరిత్రలో మనకి కనిపిస్తుంది. రాత్రంతా ప్రభు దూతతో తెల్లవారుజాము వరకు పోరాడాక నన్ను దీవించే వరకు వదలను అని గట్టిగా పట్టుకుంటాడు. అప్పుడు ప్రభువు దూత, ఎవరో కాదు, అది యేసు ప్రభు, నీ పేరేంటి అని అడిగినప్పుడు యాకోబు అని చెప్తాడు. యాకోబు అంటే అర్థం ఏంటంటే కుయుక్తితో ఇంకొకరి స్థానాన్ని స్వాధీనం చేయవాడు అని అర్థం. యాకోబు పుట్టుక నుండి ఆ విధంగా ఉండినవాడు. తాను ముందుగా పుట్టాలని ప్రయత్నించినవాడు. అలాగే మోసంతో తన అన్న యొక్క జన్మ హక్కుని దొంగిలించినవాడు. కాబట్టి ఈసావు వాళ్ళ తండ్రి అయిన ఇస్సాకుతో అంటాడనమాట, భలే కరెక్ట్గా ఆ పేరు వాడికి పెట్టావు అంటాడు. యాకోబుది పుట్టుక నుండి మోసపూరితమైన స్వభావం, కానీ పశ్చాత్తాపంతో ప్రార్థనలో పోరాడి దేవునితోనూ మానవునితోనూ జయించినవాడు. కాబట్టి ఇక మీదట మోసగాడివి కాక నీవు ఇజ్రాయేలు అంటే దేవుని స్నేహితుడు అని ప్రభుదూత అయిన యేసు ప్రభు చెప్తారు. ఎందుకు యాకోబు పేరు మార్చారు? విశ్వాసంగా ఉన్నందున, విధేయతగా ప్రవర్తించినందున. యెషయా 62:2 ఆ వాగ్దానం కనిపిస్తుంది. జనములు నీ నీతిని కనుగొనును, రాజులందరూ నీ మహిమను చూచెదరు. యెహోవా నియమింపబోవు క్రొత్త పేరు నీకు పెట్టబడును. సో నీతిని కనుగొని నీతి ప్రకారం జీవించినప్పుడు దేవుని మహిమని పొందుకుంటారు. అప్పుడు వారికి 17 చెప్పిన బహుమానం ఇవ్వబడుతుంది. ప్రకటన 14:1 చూస్తే అక్కడ ఒక గుంపు పరలోక తండ్రి నామాన్ని కలిగి ఉన్నారని కనిపిస్తుంది. చదువుదాం. మరియు నేను చూడగా, ఇదిగో ఆ గొర్రెపిల్ల సియోను పర్వతం మీద నిలబడి ఉండెను. ఆయన నామమును ఆయన తండ్రి నామమును నొసలయందు లిఖింపబడి ఉన్న 144,000 మంది ఆయనతో కూడా ఉండిరి. తండ్రి నామం అంటే ఏంటి? దేవుని మహిమను చూపమని మోషే అడుగగా దేవుడు ఆయన వ్యక్తిత్వాన్ని, స్వభావాన్ని కనపరిచారు. అది చూసిన మోషే ముఖము దేవుని తేజస్సుతో వెలిగిపోవడం చూస్తారు ఇజ్రాయెల్ ప్రజలు. మనము కూడా దేవునితో సమయం గడిపినప్పుడు మనం కూడా ఆ తేజస్సు, ఆ మహిమను పొందుకుంటాం. దేవుని మహిమ మన మీద కూడా ప్రతిబింబిస్తుంది. నెక్స్ట్ లెసన్ 4వ సంఘమైన తుయతైరా గురించి తెలుసుకుందాం. తుయతైరా భ్రష్టమైన సంఘం. లోకము సంఘంలో ప్రవేశించినప్పుడు సంఘము రాష్ట్రంతో కలిసిపోతుంది. అన్యమత ఆచారాలు సంఘంలోనికి ప్రవేశించాయి. రాజులతో జారత్వం చేయగా భ్రష్టత్వం సంఘంలోకి బయలుదేరింది. కాన్స్టంటిన్ ప్రతిపాదనను అంగీకరించింది. పర్యవసనంగా దేవుని వాక్యంలోని సత్యం నుండి వైతొలిగి తుయతైరా సంఘము బాబేలు గోపురంలో మొదలైన అన్యమత ఆచారాల విజృంభణ, బబులోను పరిపాలన, ఇవి 2 కూడా నెక్స్ట్ సెషన్లో తెలుసుకుందాం. అప్పటి వరకు ఆపత్కాలమందు యెహోవా నీకు ఉత్తరమిచ్చునుగాక, యాకోబు దేవుని నామమును ఉద్ధరించునుగాక. గాడ్ బ్లెస్ యూ.